హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం బోట్ కంపెనీకి సంబంధించినటువంటి వాచ్ ఎక్స్టెండెడ్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. దాని అన్బాక్సింగ్, దాని స్పెసిఫికేషన్లు తెలుసుకుందాం. దానికంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ టచ్ 18 ఛానల్. ఈరోజు మనం బోట్ కంపెనీకి చెందినటువంటి వాచ్ ఎక్స్టెండెడ్ గురించి అయితే మనం తెలుసుకుందాం. దాంతోపాటు అందులోని ఫీచర్స్ని కూడా తెలుసుకుందాం. మనం చూస్తే ఇప్పుడు బాక్స్ పై చూస్తే మనకి లోపల వాచ్ ఎలా ఉందో అది ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి డిస్ప్లే 4.3 సెంటీమీటర్స్ అని కూడా ఇక్కడ మనకి ఇచ్చారు బాక్స్ పై. తర్వాత స్ట్రెస్ మానిటర్, కస్టమైజ్ వాచ్ ఫేసెస్ అని ఇక్కడ బాక్స్ కింది భాగంలో చూస్తే మనకి అలెక్సా బిల్ట్ ఇన్ అని చెప్పేసి బాక్స్ పై భాగంలో కూడా మనకి ఇవ్వడం గమనించవచ్చు. బాక్స్ మరోవైపు చూస్తే మనకి ఇక్కడ క్రికెటర్ అయినటువంటి కేఎల్ రాహుల్ ఈ వాచ్ను ప్రమోట్ చేస్తున్నట్లు కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ అదే మనకి వాచ్కి అయితే సంబంధించి కేఎల్ రాహుల్ని ప్రమోట్ చేశారు. బాక్స్ వెనకాల వైపు బ్యాక్ సైడ్ చూస్తే మనకి రియల్ టైమ్ అలారం అని చెప్పేసి ఒక ఆప్షను, తర్వాత వాటర్ డస్ట్ రెసిస్టెంట్ అని చెప్పేసి ఒక ఆప్షను, సైకిల్ ట్రాకర్ అని చెప్పేసి 15 స్పోర్ట్స్ మోడ్స్ అని చెప్పేసి కూడా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనకి కంపాటబిలిటీ ఆండ్రాయిడ్ 6.0, iOS 9.0 అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ లైట్ డిస్ప్లే, తర్వాత హార్ట్ మానిటరింగ్, తర్వాత వచ్చేసి 24/7 ఆటోమేటిక్ బ్రీతింగ్ మోడ్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే మనకి ఈ వాచ్లో అందుబాటులో ఉంచినట్లు మనం ఇక్కడైతే గమనించవచ్చు. బాక్స్ మరోవైపు చూస్తే మనకి అలెక్సాకు సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇచ్చారు. అలెక్సా టెల్ మీ ఏ జోక్, అలా తర్వాత వచ్చేసి అలెక్సా సెట్ ఏ అలారం అని ఇలా మనం వాయిస్ ద్వారా వాచ్లో ఫీచర్స్ని అయితే ఉపయోగించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలెక్సా మనం వాయిస్ కంట్రోల్ ద్వారానే మనము ఈ వాచ్ని కూడా మనము కంట్రోల్ అయితే చేసుకోవడానికి అయితే వీలుగా అలెక్సాని అయితే ఇందులో ఇన్బిల్ట్గా ఇచ్చారు. బాక్స్ కింది భాగంలో వాచ్కి సంబంధించిన బార్కోడ్ అయితే ఇక్కడ గమనించవచ్చు. అందులో మనం ప్రైస్ విషయానికి వస్తే మనకి 7,990 రూపాయలు అయితే ఎంఆర్పి ఇచ్చారు. ఆఫర్లో భాగంగా మనకి ఈరోజు అయితే ఈ వాచ్ 5,999 రూపాయలకైతే, ఇది డిస్కౌంట్లో మనకి 5,000 రూపాయలకైతే మనకి రావడం అయితే జరుగుతుంది. 5,999 రూపాయలకి. మరోవైపు ప్యాకేజ్ కంటెంట్స్ అని చెప్పేసి బాక్స్లో ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఓపెన్ చేశాను. ముందుగా మనకి ఇక్కడ వాచ్ డిస్ప్లే అయితే మనకి బోట్ కంపెనీకి సంబంధించినటువంటి లోగో స్టిక్కర్ అయితే మనం గమనించవచ్చు. బాక్స్లో ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నట్లు మనం గమనించవచ్చు. యూజర్ మాన్యువల్, ఇలా కేబుల్ అయితే మనకి ఇచ్చినట్లు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే మనం వాచ్ను చూసే చాలా బ్యూటిఫుల్గా ముందుగా వాచ్ని అయితే గమనిద్దాం. వాచ్ అయితే చాలా బ్యూటిఫుల్ లుక్తో మనకైతే ఇక్కడ చేశారు. బెల్ట్ విషయంలో మనకు చాలా స్మూత్గా లేదర్ బెల్ట్ అయితే ఇచ్చారు. వాచ్ డిస్ప్లేపై స్టిక్కర్ మనం తీసి చూద్దాము ఒకసారి. ఇక్కడ వాచ్ని అయితే మనం ముందుగా బయటికి తీసి వాచ్ డిస్ప్లేపై ఉన్నటువంటి స్టిక్కర్ని అయితే తీద్దాం. డిస్ప్లేకి ఒక మంచి లుక్ అయితే మనకి కనిపించే విధంగా బోట్ కంపెనీకి సంబంధించినటువంటి స్టిక్కర్ని అయితే మనం తీసేస్తే మంచి షైనింగ్ లుక్తో మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ సైడ్కి చూస్తే ఒక రోల్ బటన్ అయితే కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లు గమనించవచ్చు. సైడ్స్కి మనకి అక్కడ ఒక రోల్ బటన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూస్తే మనకి SpO2 సెన్సార్ మరియు ఛార్జ్ చేయడానికి ఛార్జ్ పోర్టు ఇవ్వడం కూడా జరిగింది. మనకి SpO2 సెన్సార్ అయితే మనకి మిడిల్లో మనకి చేతికి పైభాగంకి వచ్చే విధంగా అమర్చారు. బాక్స్లో మనం ఛార్జ్ చేయడం కోసం ఛార్జ్ కేబుల్ 1 మీటర్ కేబుల్ అయితే ఇచ్చారు. ఈ కేబుల్ మనం ఇప్పుడు బయటికి తీసి మనం చూద్దాం. ఇదైతే 1 మీటర్ కేబుల్ మనకి ఉన్నట్లుగా గమనించవచ్చు. ఇది పూర్తి మ్యాగ్నెటిక్తో తయారు చేసినటువంటి కేబుల్ మాదిరిగా ఉంది. ఈ కేబుల్ మ్యాగ్నెటిక్ ద్వారా చేసినట్లు మనం ఇప్పుడు చూడండి, మనం గమనించవచ్చు. అది ఇలా పెడితే అయస్కాంతం మాదిరిగా అతుక్కుంటుంది. ఇక్కడ మనం వాచ్లో చూస్తే మనకి కేబుల్కి సైడ్స్కి అయితే ఉన్నటువంటివి 2,
వైట్ కలర్లో కనిపిస్తున్నాయి. రెండు మనకి అయస్కాంతం మ్యాగ్నెటిక్లు. ఇవి మనకు మధ్యలో ఉన్నవి ఛార్జ్ లీడ్స్ అన్నమాట. అవి వీటి ద్వారా మనం ఛార్జ్ పెట్టుకోవడానికి మ్యాగ్నెటిక్ చాలా గట్టిగా అయస్కాంతం ద్వారా గట్టిగా అంటుకోవడానికి అయితే వీలుగా మనకి ఉంటుంది. చూడండి, మనం ఇప్పుడు పెట్టేస్తున్నాం. అది చాలా గట్టిగా స్టాండర్డ్గా అయితే మనకి ఉంటుంది. మనం ఒకసారి ఇలా పట్టుకుంటే కూడా మనకి వాచ్ కింద పడకుండా కూడా గట్టిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి మ్యాగ్నెటిక్ చాలా పవర్ఫుల్గా అతుకుంటుంది. వాచ్ పక్కకు పెట్టేసి మనం ఇప్పుడు ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. బాక్స్లో మనకు వచ్చేసి ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఈ వాచ్ని మనం బ్లూటూత్ ద్వారా ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దానిని ఎలా వాడాలి అని చెప్పేసి ఈ మాన్యువల్లో చూసి తెలుసుకోవచ్చు. ఇలా కొన్ని తెలియని విషయాలను తెలుసుకోవడం కోసమే మనకి మాన్యువల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనం చెప్పుకున్నటువంటి ఆప్షన్స్ అలారం, తర్వాత వచ్చేసి నోటిఫికేషన్స్, మెసేజెస్, హార్ట్ మానిటరింగ్, ఇలా వెదర్, మ్యూజిక్ కంట్రోల్, స్టాప్ వాచ్, ఫ్లాష్ లైట్, సెట్టింగ్స్, వాల్పేపర్స్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఈ యూజర్ మాన్యువల్ ద్వారా మనం గమనించవచ్చు. ప్రోడక్ట్ పారామీటర్స్ అని చెప్పేసి ఇందులో మోడల్ మనకి ఏ మోడల్లో ఉంది, తర్వాత బ్యాటరీ కెపాబిలిటీ, నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్ వెయిట్, బ్లూటూత్ వర్షన్, ఛార్జింగ్ టైం, ఇలా చాలా ఆప్షన్స్ అయితే కూడా మనకి ఇచ్చారు. సేఫ్టీ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకు సేఫ్టీకి సంబంధించినటువంటివి కూడా, వాచ్కు సంబంధించి సేఫ్టీ విషయాలు కూడా మనకైతే ఇక్కడ మాన్యువల్లో పొందుపరచడం అయితే జరిగింది. తర్వాత వచ్చేసి కనెక్టింగ్ టు ద యాప్, అంటే ఇక్కడ మనకు ఒక బార్కోడ్ అయితే ఇచ్చారు. దాని ద్వారా మనం ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ మొబైల్స్లో మనం ఈ బార్కోడ్ని స్కాన్ చేసి మనం ఇక్కడ ఈ వాచ్ని అయితే కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఈ ఒక బార్కోడ్ని అయితే మనం గమనించవచ్చు. ఇందులో మనకు వచ్చేసి ఇంకా మనకి స్పోర్ట్స్కి సంబంధించినవి కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చారు. బోట్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంకో యూజర్ మాన్యువల్ కూడా మనకి ఇచ్చినట్లుగా గమనించవచ్చు. కానీ ఇది మనకి బోట్ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్యాషన్ వీక్ అని చెప్పేసి ఇంకో మాన్యువల్ ఇది. అయితే ఇందులో ఇందులో వచ్చేసి బోట్ కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ అయితే ఇందులో పొందుపరిచారు. అంటే ఈ కంపెనీ నుంచి మనకి ఇంకా ఏమేమి ఐటమ్స్ వస్తున్నాయి మార్కెట్లోకి అని చెప్పేసి ఐటమ్స్ మొత్తం దానిలో మనకి ఇవ్వడం అయితే జరిగింది. మనం దానిలో చూడవచ్చు స్పీకర్స్, హెడ్సెట్, తర్వాత వచ్చేసి వాటర్, ఎయిర్పోర్ట్స్, ఇలా కంపెనీకి సంబంధించిన చాలా ఐటమ్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది. వారంటీ కార్డు కూడా ఇక్కడ ఇచ్చినట్లు మనం గమనించవచ్చు. గివ్ ఏ మిస్డ్ కాల్ అని చెప్పేసి ఒక నెంబర్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం కూడా జరిగింది. దీని ద్వారా ఏమైనా కస్టమర్ కేర్కి సంబంధించినటువంటి కాల్స్ చేసుకోవడానికి ఈ నెంబర్ మనకైతే ఉపయోగపడుతుంది. కింద వచ్చేసి మనకి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని నెట్వర్క్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇలా కొన్ని సోషల్ మీడియా నెట్వర్క్కి సంబంధించినవి అయితే కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ చూస్తే 1 year వారంటీ కార్డు కూడా మనకి ఇందులో గమనించవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కార్డ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది మనకు వచ్చేసి అలెక్సా బిల్ట్-ఇన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనం అలెక్సా ద్వారా మనం వాచ్లోని ఫీచర్స్ని ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకోవడం కోసం ఈ కార్డ్ అయితే మనకు ఉపయోగపడుతుంది. అలెక్సాని మనం ఏ విధంగా ఆపరేట్ చేసుకోవచ్చు, మనం ఇక్కడ సెట్ అలారం అని చెప్పేసి 7 AM అని చెప్పేసి ఇలా మనం ఎలా అయితే మనం వాయిస్ కంట్రోల్ ద్వారా ఎలా ఇవ్వచ్చు ఈ వాచ్కి అని చెప్పేసి గమనించవచ్చు. ఇంకా బాక్స్లో అయితే ఏమీ లేవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.